గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా లీడర్, కర్ణాటక రాజకీయాలను సైతం శాసించిన గనుల కింగ్. ఆయన చేసిన అరాచకాలకు అంతే లేకుండా పోవడంతో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన తన ఒక్కగానొక్క కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్తోనే దేశం మొత్తం మీద ఈ పెళ్లి హడావుడి మార్మోగిపోతోంది. గాలి జనార్దన్ రెడ్డి కూతురి వివాహానికి తెలుగు, తమిళ్, హిందీ నుంచి ఎందరో సెలబ్రిటీలు విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇటు కత్రినా కైఫ్, తమన్నా వంటి భామలు అక్కడ కాసేపు డాన్స్ షో చేస్తే కోట్ల రూపాయలు కుమ్మరించడానికి ఆయన రెడీగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక షారుఖ్ ఖాన్ లాంటి లీడింగ్ బాలీవుడ్ హీరోకి ఏకంగా పెళ్లికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఏకంగా 4 కోట్లు ఇవ్వడానికి సిద్ధమనే రూమర్ వినిపించింది. ఇక టాలీవుడ్ లోనూ పలువురు బడా హీరోలు ఈ మ్యారేజ్ కి అటెండ్ అవనున్నారనే టాక్ జోరుగా సాగుతోంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలకి ఇప్పటికే ఇన్విటేషన్లు అందాయని, మ్యారేజ్ కి వెళ్తే వారికి కూడా పెద్ద ఎత్తున గిఫ్ట్లు ఇవ్వబోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటినీ పక్కన పెడితే గాలి కూతురు పెళ్లికి వీరెవరూ చీఫ్ గెస్ట్లు కాదట. ఆయన మ్యారేజ్ కి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రనే ముఖ్య అతిథి అని భావిస్తున్నారట. శాండిల్వుడ్ లో రియల్ స్టార్ ఉపేంద్రకు ఉన్న క్రేజ్ స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బెంగళూరులో జరగనున్న ఈ మ్యారేజ్ కి ఆయనే హైలైట్ అవుతాడని భావిస్తున్నారు. గతంలో ఉపేంద్ర గాలి జనార్దన్ రెడ్డి గనుల మాఫియా బాగోతంపై సినిమా తీశాడు. తెలుగులో పవన్ లానే కన్నడలో ఉపేంద్రకి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటారు. దీంతో ఉపేంద్ర వస్తే స్పెషల్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు గాలి జనార్దన్ రెడ్డి ఉపేంద్ర ఇంటికి వెళ్లి మరీ కార్డును ఇచ్చి వచ్చాడట. మరి ఉపేంద్ర వస్తాడా రాడా అనేది సస్పెన్స్ గా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.